అమరావతి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధపు లెక్కల గురించి మనం మాట్లాడుకోకపోతే పార్లమెంట్లో మన విజయం పూర్తి కాదు. ఎందుకంటే రామాయణంలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు మారీ సుబాహులు సారాయి పోస్తున్నారంట. సో ఆ పక్కన శ్రీరాముడు లక్ష్మణుడు ఉండి ఆ యజ్ఞాన్ని రక్షిస్తాడు. అట్లాంటి అమరావతి యజ్ఞం మీద ప్రతి ఒక్కరు విషం కక్కుతూనే ఉంటారు. ఆ విషయాన్ని మనం తిరిగి తప్పు, వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళు చెప్పింది వాస్తవం కాదు అని తిరిగి మనం వాస్తవాలు చెప్పకపోతే మనం అమరావతికి న్యాయం చేసిన వాళ్ళం కాం. సో ఏప్రిల్ 1వ తేదీన ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నాడేమో తెలియదు జగన్మోహన్ గారు. ఏప్రిల్ 1వ తేదీన 2026 సంవత్సరంలో 4 రోజుల క్రితం తన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సరే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి అదే సమయంలో పార్లమెంట్లో అమరావతి యొక్క డిస్కషన్ జరుగుతోంది. దేశ పార్లమెంట్లోని వివిధ పార్టీలు అన్నీ కలిసి పార్లమెంట్లో ఈ అమరావతి బిల్లును పాస్ చేయాలి అనే డిస్కషన్ నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ టాక్టిక్స్ ఆయనకి బాగా తెలుసు కదా. ఎందుకంటే అక్కడ అందరికీ తెలిసిపోయింది గ్యారంటీగా పార్లమెంటులో వైసీపీ ఓడిపోతోంది ఈ బిల్లులో అని. ఎవ్వరూ సమర్థించలేదు వైసీపీ యొక్క వాదనని. ఇక్కడైనా అమరావతి భయంకరమైన కుంభకోణం, అసలు ఇంతకంటే స్కామ్ ప్రపంచంలో ఉండదు, అది ఇది అంటూ ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన అంకెలు చెప్పేశాడు. అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ని 17,000 రూపాయలు కొంటాను, ఒకసారి 14,000 రూపాయలు మేము చేస్తున్నామని ఒకసారి, ఇట్లా రకరకాల అంకెలు చెప్తూ వచ్చాడు. ఆ రోజే ఆయన ఖండించాలి అనుకున్నాం కూడా. కానీ పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ప్రతి పార్టీ మనల్ని సమర్థించింది. మన అమరావతి వాదన కరెక్ట్ అని చెప్పింది. అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలి అని చెప్పింది. అంత సంబరంలో గెలుస్తున్నప్పుడు ఈ అబద్ధాల రామాయణం ఎందుకు అని చెప్పి ఆ రోజు చెప్పలేదు. కానీ అబద్ధాల అంకెలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సౌకర్యంగా మతిమరుపు అనే ఒక డిసీజును అంటించుకొని పార్లమెంటుకు ఖర్చు పెట్టిన దేశ పార్లమెంటుకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఈయన ఇష్టం వచ్చేది తగ్గించేస్తూ ఆ అంకెలను కూడా తప్పు చెప్తూ, సో ఆ టైప్లో ఒకవైపు పార్లమెంటు ఓడిపోతుంటే కూడా ఈయన తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని అమరావతి మీద విషం పోయడం అనే దీన్ని ఆపలేదు. ఒక ప్రొఫెషనల్ ఎకానమిస్ట్గా, ఒక అధికార ప్రతినిధిగా ఈరోజు ఆడిట్ చేయబడిన లెక్కలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల కంచుకోటను, అబద్ధాల కోటను తుత్తునీయలు చేయడానికి ఇవాళ ఖచ్చితంగా వెలుగో ఆయన చెప్పిన అబద్ధం చెప్తాం. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎవరు తప్పు చేసినా, మేము తప్పు చేసినా, ఇంకో తప్పు చేసినా, ఎవరు రైట్ చేసినా అసలైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇంచు బై ఇంచు ఒక్కొక్క దీన్ని విపులీకరించి విల్ గివ్ ది యాక్చువల్ టేబుల్ కూడా ఇస్తామన్నమాట. సో చదరపు అడుగుకి అమరావతిలో దాదాపు 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్క చదరపు అడుగుకి 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన ఆరోపణ చేశారు. నిజంగా అర్థం కాదు, అదేదో మావిగన్ను పెట్టే ఇట్లాంటి ఆలోచన ఆయనకి ఎట్టొస్తాయో, అదేవిధంగా ఇట్లాంటి ఫిగర్స్, ఇట్లాంటి అంకెలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో, ఎవరు ఆయనకి స్క్రిప్ట్ రాసిస్తారో తెలియదు. కానీ అలవోకగా 14,000 రూపాయలు అంటూ అబద్ధం చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, ఒక పొలిటికల్ పార్టీకి అధినేతగా ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా. అలాంటి మీరు ఇలా అలవోకగా అబద్ధాలు చెప్పడం తప్పు కదా. ఇట్స్ అ ఫాల్ట్, మిస్టేక్ కాదు ఇది. ఇట్స్ అ బ్లండర్, ఇట్స్ అ హిమాలయన్ బ్లండర్. సార్, అమరావతి వచ్చేసరికి ఈ వైసీపీ యొక్క మేధావులు, జగన్మోహన్ రెడ్డి అందరూ మొత్తం ప్రాజెక్టు ఖర్చు గురించి చెప్తూ మిగిలిన వాటికి మాత్రం పునాది ఖర్చులు అంటే బేసిక్ సివిల్ కాస్ట్ మాత్రం చెప్తూ వాటిని తగ్గించేస్తారు. అంటే ఎందుకు అంత విషయం మన మీద చల్లాలనుకుంటారు అన్నమాట. సో అమరావతిని ఏ విధంగా అయినా సరే ఒక అవినీతి రాజధానిగా, అవినీతి అంకంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో జగన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే కేవలం తన అనుకూలమైన అంకెలు మాత్రం చెప్తారు, దాన్ని కూడా తగ్గించేస్తారు. ఎంత ఘోరం అంటే ఈ అబద్ధాల వేషధాన్ని బయట పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత కీలకం. అందరూ అపార్ట్మెంట్లు కొనే ఉంటాం కదా,
స్క్వేర్ ఫీట్కి ఎంత అన్నది చాలా కీలకం. దాన్ని బట్టి ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటే అంత అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా దెబ్బకొట్టాను అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ 14,000 రూపాయలు ప్రతి చదరపు అడుగుకి అన్నాడు. కనీసం దాని సగం కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం సగం కూడా దాంట్లో ఖర్చు పెట్టలేదు. అమరావతి మీరు చెప్పిన 5 టవర్స్ ఏదైతే సచివాలయం టవర్స్ 5 గురించి మారుతామో, కనీసం మీరు చెప్పిన 14,000 రూపాయల్లో చదరపు అడుగుకి కనీసం సగం కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఎలా మీరు ఆ టైప్లో అలవోకగా 2 ఖర్చు చెప్తారు? ఇది ప్రజలను మోసం చేయడం కదా. మీ పార్టీకి ఓట్లు వేయని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వేసిన వాళ్ళని కూడా మీరు ఎట్లా మోసం చేస్తే ఎట్లా? ఒకసారి అక్కడ ఉండే టేబుల్ కానీ చూసామంటే, ఆయన కొత్త పార్లమెంటు భారతదేశంలో పాత పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్ కట్టారు. ఎక్కువ మంది సభ్యులు అవుతున్నారు కాబట్టి 4 అంతస్తుల కొత్త పార్లమెంట్ కట్టుకున్నాం మనం. సో ఈ 4 అంతస్తుల కొత్త పార్లమెంట్కి దాదాపు పూర్తయిపోయింది. కొత్తగా ఓపెనింగ్ అయిపోయింది. దాంట్లో ఈ సభలకు జరుగుతున్నాయి 2023 నుంచి. ఓకే, 1,200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకొకసారి ఆ వీడియో చూసుకోండి, దాన్ని గూగుల్లో కొడితే వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా చెప్తున్నాం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని యాక్చువల్గా ఉంటే కేవలం 970 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది అని అలవోకగా అబద్ధం చెప్పేశారు. పార్లమెంటుకే అంత ఖర్చు అయితే ఇక్కడ కట్టేదానికి ఇంత ఎందుకు అవుతుంది అంటూ చాలా చిన్నపిల్ల టైప్లో ఆయన క్వశ్చన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకి ముందు ఇచ్చిన టెండరు 970 కోట్లు మాత్రమే. తర్వాత రకరకాల ఎస్కలేషన్లు పోయి అది 1,200 చిల్లర కోట్లకు పెరిగింది. మీరు తెలిసి చెప్పారో కావాలని అబద్ధాలు చెప్పారో, అబద్ధం మాత్రం ఖచ్చితంగా చెప్పారు. దేశ పార్లమెంటు విషయంలో కూడా అబద్ధం చెప్పిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి మీరే అవుతారండి. 970 కోట్లు అని ఎంత క్యాజువల్గా చెప్పేశారు. టోటల్ 6,94,000 చదరపు అడుగులుంటే దాన్ని 970 కోట్లలో డివైడ్ చేసి భాగించి 17,000 రూపాయలు అంటూ యాక్చువల్ ఖర్చు అయిందని 14,000 రూపాయల కోట్లు చెప్పేశారు. అక్కడే 14,000 ఖర్చు అయితే మీరు కూడా ఇక్కడ 14,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది? కానీ యాక్చువల్గా పార్లమెంటు ఫస్ట్ రోలో ఉంటుంది. పార్లమెంటు ఖర్చు అయింది 17,291 కోట్ల రూపాయలు. చదరపు అడుగుకి 17,291 రూపీస్ ఖర్చు అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పాత ఇంకా లాస్ట్ కాలంలో ఉంది కదా, పాత ఇంకా 970 కోట్స్ మాత్రం చెప్పారు. సరే, ఇంకా తెలంగాణ సెక్రటేరియట్లో వాళ్ళు 10 లక్షల అడుగులు చెప్పినా కూడా పైన ఉన్న గుమ్మటాలన్నీ దాన్ని ఏమి వాడరు. సో అవన్నీ లెక్కేసుకుంటే 10 లక్షల చదరపు అడుగులు అవుతుంది. అవి తీసేస్తే కేవలం 8.5 లక్షల అడుగులు మాత్రమే అవుతుంది. సో ఇవంతా చూసి చెప్పారు. ఆయనకి లేదో స్క్రిప్ట్ రాయించిన వాళ్ళు, ఆయన ఏమీ తెలియదు కదా, ఎవరు రాయితే చెప్పేస్తుంటాడు ఆయన. అబద్ధాలు మాత్రం చెప్తారు ప్రమాణంగా. 615 కోట్లు మాత్రమే ఖర్చు అయింది అని చెప్పాడు. 650 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎంతైనా సరే అమరావతికి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, మిగతా వాళ్ళంతా తక్కువ ఖర్చు పెట్టేస్తారని వాళ్ళ ఖర్చులను తగ్గి చెప్తాడు. ఏమి ఆనందం సునకానందం నాకు అర్థం కాదు. మన ఇంట్లో మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన రాజధానిని తిట్టిపోయడం తప్ప కారణం లేకుండా, కారణం ఉంటే నువ్వు మాట అర్థం ఉంది, కారణం లేకుండా తిప్పేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వేరే అసలు పనే లేదు. సరే, ఋషికొండ ప్యాలెస్కి నెక్స్ట్ వస్తాను. అమరావతి 4,890 కోట్ల రూపాయలు డిపిఆర్ ఉంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరికన్నా నెట్లో కొట్టినా కూడా కనిపిస్తుంది. 4,890 కోట్ల రూపాయలతో 70 లక్షల చదరపు అడుగులు, 1, 2, 3, 10, 15 కాదు, 70 లక్షల చదరపు అడుగుల్లో కట్టబడుతున్న అమరావతిలో మన రాష్ట్రానికి చెందిన రాజధాని అమరావతిలో సెక్రటేరియట్ కాంప్లెక్స్లో 70 లక్షల చదరపు అడుగులు 5 టవర్లు ఉంటాయి. 5 టవర్స్తో కట్టిన దానికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఒక్కొక్క చదరపు అడుగుకి 6,985 రూపాయలు. ఇంకోసారి చెప్తున్నాను, 6,985 రూపాయలు, 7,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన స్పీచ్లో ఒకసారి 12,000 రూపాయలు చెప్పాడు, ఇంకోసారి 14,000 రూపాయలు చెప్పాడు.
అంటే 7,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడుతుంటే అమరావతిలో దోచేస్తున్నారు, అన్యాయం జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది అక్కడ, మొత్తం వీళ్ళు తినేస్తున్నారు అంటూ 14,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ బేసిస్ మీద ఎలా చెప్పారు? వాళ్ళు ఎలా చెప్పారు? వాళ్ళు చూసిన డిపిఆర్ ఏమన్నా సపరేట్గా వాళ్ళ సజ్జల గారు చెప్తున్నారు కదా, మా ఓటర్ సపరేట్ని మీ డిపిఆర్లు ఏమన్నా సపరేట్గా చూసుకున్నారో మీరు మాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచైనా ఇస్తే మేము చూసి తరిస్తాం. సో డబల్ చేసి ఎలా చెప్తావు అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు? దిస్ ఈజ్ ద షేమ్ఫుల్ పార్ట్ ఆన్ యూ. యు ఆర్ నాట్ సపోజ్ టు సే దట్. ఏదో 200-300 తెలిసి తెలియకని చెప్పారంటే అర్థం ఉంది, కానీ ఒకే ఏకాయికిన 2 అంటే 14,000 రూపాయలు ఒకసారి చెప్పావు, 12,000 రూపాయలు చదరపు అడుగుని ఒకసారి చెప్పావు. కానీ యాక్చువల్ ఖర్చు ఏదని తెలుసా? 4,890 కోట్ల రూపాయలు. అది కూడా 70 లక్షల చదరపు అడుగులు, 5 టవర్లు. పార్లమెంటు పైన చూస్తే ఫస్ట్ది పార్లమెంటు ఒకే ఒక బిల్డింగ్, సింగిల్ బిల్డింగు, 4 ఫ్లోర్స్ ఉంటాయి. తెలంగాణ సెక్రటేరియట్ దాదాపు 10 అంతస్తులు అనుకుంటాను, కానీ ఒకే బిల్డింగ్. అమరావతి సెక్రటేరియట్ 5 టవర్లు. ఒక్క క్షణం డౌన్కి వెళ్తారు సార్, ఒక క్షణం డౌన్కి వెళ్తారు ఇంకా. సో యాక్చువల్లీ అమరావతి సచివాలయం 4 టవర్లు, ఫస్ట్ 4 టవర్లో, మొదటి 4 టవర్లో G+40 అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ప్రతి టవర్లో 40 అంతస్తులు ఉంటాయి. 40 అంతస్తులు అట్లాంటివి 4 టవర్లు అంటే 160 అంతస్తులు. 4 టవర్లు, ఒక్కొక్క టవర్లో 40 అంతస్తులతో 160 అంతస్తులు ఉంటాయి. 5వ టవర్లో 47 అంతస్తులు. దాంట్లో సీఎం కార్యాలయం కూడా ఉంటుంది కాబట్టి, సీఎంఓ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక 6 అంతస్తులు ఎక్కువైంది. మొత్తం కలిసి 5 టవర్లు, 4 టవర్లలో 40 అంతస్తులు, 5వ టవర్లో 46 అంతస్తులు. మొత్తం అమరావతి సచివాలయం 5 టవర్లతో 206 అంతస్తులు. జగన్మోహన్ గారు మీకు బాగా వినాలి, మీరు జీవితంలో కనీసం ఊహించలేరు ఇట్లాంటి కట్టగలనని కూడా. మీరు ఎట్లా కట్టలేరు కాబట్టి కనీసం ఊహించండి. 206 అంతస్తులు. విజన్ అంటే ఆ టైప్లో ఉండాలి. 206 అంతస్తులు. ఇంత పెద్దది ఎందుకు దండగా అంటారేమో. 15,000 మంది దాంట్లో కూర్చొని పనిచేస్తారు. 145 శాఖలు ఉంటాయి. 145 శాఖలు, 15 అంతస్తులు, 15,000 సిబ్బంది, 145 డిపార్ట్మెంట్లు, శాఖలు, 206 అంతస్తులు. ఇది అమరావతి సచివాలయం. దీనికి అయ్యే ఖర్చు 4,890 కోట్ల రూపాయలు మాత్రమే. చదరపు అడుగుకి కేవలం 6,985 కోట్ల 85 రూపాయలు. అయితే ప్రతి చదరపు అడుగుకి జగన్మోహన్ రెడ్డి గారు అలవోకగా అబద్ధం చెప్పేశారు. ఏమని? దాదాపు 14,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆల్మోస్ట్ దాని డబల్ ఖర్చు అవుతుందని చెప్పాడు. ఏ బేసిస్ మీద? ఎందుకు అమరావతి మీద అంత ద్వేషం మీకు? ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారా? ఎందుకు? అమరావతిలో కడితే మీకు పోయే నష్టం ఏంటి? ఒకవేళ నిజంగా నువ్వు వండట్టు నువ్వేమన్నా వచ్చావు అనుకో 30 ఏళ్ళ తర్వాత, అప్పుడన్నా అంత పెద్ద బిల్డింగ్లో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏ బేసిస్ మీద ఎందుకంత విషయం చల్లుతారు మీరు? దిస్ ఈజ్ సింప్లీ అట్రాషియస్. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టాలి అంటే ఎంత కష్టం కావాలి, ఎంత డబ్బులు సేకరించాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని తీసుకున్నప్పుడు ఇంకా చెప్పాలంటే మీరు పార్లమెంటుకి దాదాపు 14,000 రూపాయలు ఖర్చు అయింది అంటూ చెప్పారు స్క్వేర్ ఫీట్కి. యాక్చువల్గా ఆయన 17,000. మమ్మల్ని కూడా అంతే ఈక్వల్ చేశారు. కానీ నిజానికి పార్లమెంటు ఆయన ఖర్చు కంటే దాదాపు 3వ వంతు తక్కువ ఖర్చుతో అమరావతిలో 70 లక్షల చదరపు అడుగులతో 5 టవర్లు, ఇందాక నేను చెప్పినట్టు 206 అంతస్తులు కడుతున్నారు. కేవలం 3వ వంతు ఖర్చు ఆఫ్ పార్లమెంట్. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఎంతైతే కట్టారో మనం కూడా వాళ్ళకంటే ₹1 తక్కువే కడుతున్నాం. 2 దాదాపు ఒకే ఖర్చుతో. సో 10 లక్షల అడుగులతో వాళ్ళు సచివాలయం కట్టుకుంటే 70 లక్షల అడుగులతో మనం సచివాలయం కడుతున్నాం. కానీ ఖర్చు మాత్రం సేమ్ ఖర్చు, ఒకే ఖర్చుతో కడుతున్నాం.
సో మీరు ఆ పార్లమెంటు 4 అంతస్తులు చూపించి, పార్లమెంట్ తక్కువ చేయాలని ఉద్దేశం అదేం కాదు, కానీ 4 అంతస్తుల్లో చూపించిన దాన్ని చూపించి ఎట్టుందంటే ఇది ఒక పార్కును చూపించి, ఈ పార్కు ఆ పక్కన ఉన్న నేషనల్ పార్క్ అంటే జాతీయ స్థాయి అటవీ వనాలు ఉంటాయి, చాలా మిల్స్ కావచ్చు ఇట్లాంటివి, దానికంటే చాలా పెద్దది అంటే ఎంత ఇదిగా ఉంటుంది.